మీతో రాజసుశీల సిస్టర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 9వ తారీఖు అంటే ఆగస్టు 9వ తారీఖు నాగపంచమి మీకందరికీ తెలుసు. మామూలుగా నాగపంచమికి చాలా విశిష్టత ఎక్కువ ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పండగ ఇది. మనము నాగపంచమి రోజున పాము పుట్టకు వెళ్ళి పాలు పోయడము, పూలు పళ్ళు సమర్పించడము ఇలాంటివి మామూలుగా చేస్తుంటాము. ఇది చాలా బాహ్యమైన పూజ. చెయ్యకూడదు అని కాదు, ఏమీ చేయలేని వాళ్ళు అది కూడా చెయ్యొచ్చు. కానీ నిజంగా నాగపంచమి అంటే ఏంటి, అసలు నాగులు అంటే ఏంటి, మామూలుగా ఏమీ తెలియని వాళ్ళు ఏమంటారు అంటే, మన సంప్రదాయంలో మనము పాములకు, చెట్లకు, పుట్లకు, రాళ్లకు, వాటికి వీటికి మనం పూజ చేస్తుంటాము, మనం వాటిని కొలుస్తుంటాము అని కొంచెం కేవలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్లకు దాని లోపలి అర్థం తెలియదన్నమాట. నాగులు అనగా ఊరికే అది పాములకు చేసేది మాత్రం కాదు. నాగా అని మనం చెప్పినప్పుడు మన శరీరంలో ఉన్న విస్కరల్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అవన్నీ నాగా అన్నమాట. మనలో ఉన్న కుండలిని శక్తి కూడా ఆ నాగానికి ఉన్న పరిపక్వత ఎప్పుడు మనం అటైన్ అవుతామో అప్పుడే కుండలిని శక్తి అన్నది ఉద్దీపనమవుతుంది. మనలో ఉన్న సప్త చక్రాలు కూడా ఈ నాగాల వల్ల ఉద్దీపనమవుతుంది. అది మాత్రం కాకుండా మన నాడులకు, మన శరీరంలోని ఎన్నో విస్కరల్ సబ్స్టెన్స్కి ఈ నాగాలతో చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. మనము నాగులకు వర్షిప్ చేయడం వల్ల, నాగాస్ని ఇన్వోక్ చేయడం వల్ల అవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. స్పిరిచువల్లీ మనం చూసినప్పుడు మనకు కుండలిని శక్తి ఉద్దీపనవ్వడము, మన సప్తచక్రాలు అన్నీ మంచిగా అవ్వడము, సప్తచక్రాలు బాగా పనిచేయటం వల్ల మనకు మెడిటేషన్లో బాగా లీనం కాగలడము, మెడిటేషన్లో ఫోకస్ రావడము, మనకు లిబరేషన్ దొరకడము, మనకు ఆ కాస్మస్తో ఐక్యం కాగలడము, ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే స్పిరిచువల్లీ డెవలప్ కావాలి అని అనుకుంటున్నారో, స్పిరిచువల్లీ నేను బాగా పైకి రావాలి అని అనుకుంటున్నారు, లిబరేషన్ సాల్వేషన్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రారంభ దశలో ఈ నాగా వర్షిప్ చేయడం అన్నది చాలా చాలా మంచిది. అలా కాకుండా మామూలు వాళ్ళు, సంసారులు ఈ నాగాని మనము ఇన్వోక్ చేయడం వల్ల మనకు వచ్చే లాభాలేమిటి అని చూసినప్పుడు, రాహు కేతు గ్రహాల నుండి వచ్చే చెడు ఫలితాలు, ఆ రాహుకేతు నుంచి మనకు వచ్చే ఆ రేస్ ఏదైతే ఉందో దాన్ని మన బాడీలో ఉన్న ఈ విస్కరల్ సబ్స్టెన్స్ ఫిల్టర్ చేయడం వల్ల, ఈ నాగా అన్నది ఏదైతే మన శరీరంలో ఉందో అది దాన్ని ఫిల్టర్ చేయడం వల్ల రాహుకేతు వల్ల వచ్చే చెడు ఫలితాలు మనకు రాకపోవడము, ఎవరికైనా కాలసర్పదోషం ఉన్నట్టయితే దాన్ని నివృత్తి కావడము, పెళ్లి జరగకుండా ఉండేది, ముఖ్యంగా అప్పుల బాధతో చాలా కష్టపడే వాళ్ళు, ఎంత డబ్బులు వచ్చినా అప్పులు తీర్చడానికే డబ్బులు సరిపోవడము, అప్పులు అని ఎప్పుడు చూసినా అప్పుల్లో మునిగిపోయి ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్లకు కూడా ఈ రాహుకేతు ప్రభావం వల్ల అలా జరగడానికి అవకాశం అన్నది చాలా ఉంది. పెళ్ళి కాకపోవడము, పెళ్ళిలో మీకు ఏదో ఒక ఆబ్స్టకల్ రావడము, పెళ్ళి కాకుండా ఉండడము, దానికి కూడా ఈ రాహుకేతు ప్రభావం ఉంటుంది. మనసులో సంతోషం లేకపోవడము, ఏదీ చెయ్యాలన్న ఆశ లేకపోవడము, లెథార్జిక్గా ఉండడము, సోమరితనం ఎక్కువ కావడము, ఇవన్నీ కూడా కేతు ఫలితాల వల్ల వస్తుంది. ఈ ఫలితాలన్నీ మనకు పోవాలి అంటే ఈ నాగపంచమి అన్నది ఒక దివ్యమైన రోజు. ఈ రోజును మనం ఉపయోగించుకున్నట్టయితే, ఈ నాగపంచమికి కావలసిన సాధన చేసినట్టయితే మనకు తప్పకుండా ఈ బాధల నుంచి మనం నివృత్తి కాగలము. స్పిరిచువల్ డెవలప్మెంట్ కావలసిన వాళ్ళు చెయ్యొచ్చు, సంసారులు చెయ్యొచ్చు. అందరికీ ఈరోజు నాగాలను మనము ఇన్వోక్ చేయడం వల్ల మనకు చాలా లాభాలు కలుగుతాయన్నమాట. నాగాలను ఇన్వోక్ చేయడం ఎట్లా అని మనం చూసినప్పుడు ముందు చేసేది సుదర్శన క్రియ. ఈ సుదర్శన క్రియ అన్న ఈ ఒక చిన్న క్రియ, ఒక చిన్న సాధన చేయడం వల్ల మీకు రాహుకేతు ప్రాబ్లములు ఉండకపోవడం మాత్రం కాకుండా
మీకు నాగాని మీరు ఇన్వోక్ చేసినట్టు కూడా అవుతుంది. అది చెయ్యలేని వాళ్ళు, అంటే నేర్పించినప్పటికీ కూడా మాకు సరిగ్గా చేయడం రాదు అనుకున్న వాళ్ళు, మీ శరీరంలోని లింగ పాయింట్ ఏది అని తెలుసుకుని ఆ 16 జ్యోతిర్లింగాలలో మీ శరీరంలో ఆ పాయింట్ మీ రాశి బట్టి ఎక్కడొస్తుందో ఆ పాయింట్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఈ ఫలితం అన్నది తప్పక వస్తుంది. అది నేను చెయ్యలేను, నాకు చేయడం కష్టం అనుకున్న వాళ్ళు మీ పర్సనలైజ్డ్ మీ రాశి బట్టి మీకు ఏ జ్యోతిర్లింగానికి చెయ్యాలి అని ఉందో ఆ జ్యోతిర్లింగం యొక్క శ్లోకం చదువుకోవడం వల్ల ఆ రోజు మీకు దాని పరిపూర్ణ ఫలం అన్నది లభిస్తుంది. దీని వివరాలు మీకు కావాలి అంటే నన్ను సంప్రదించగలరు. ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు తెలుసుకోవాలన్నా, జీవితంలో ఇలాంటి చాలా వాటిని సులభంగా సాధించుకోవాలి అని మీరు అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.